ఒంటరైన కాషాయ దళపతి కిషన్ రెడ్డిపై రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇవ్వని కమల్నాథులు త్వరలోనే కొత్త ప్రెసిడెంట్ రెస్పాండ్ అయినా నో యూజ్ అనే భావనలో క్యాడర్ గతంలోనూ పెద్ద నేతలకు ఇదే పరిస్థితి అంటూ చూస్తా ఉన్నాం. సో ఆయన సైన్యం లేని సేనాధిపతి కాషాయ దళపతిగా 4 సార్లు బాధ్యతలు నిర్వర్తించిన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనపై విమర్శలు చేసిన ఆరోపణలకు సంధించిన ఆ పార్టీ నేతలు మాత్రం కౌంటర్ అటాక్ చేయడం లేదు. ఆదర్శవంతమైన నాయకుడిని చెప్పుకునే ఆ నేత వెంట నడిచేందుకు 4 లీడర్లు కూడా కరువైనట్లు తెలుస్తున్నది. దీనికి తాజా పరిస్థితుల నిదర్శనం. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించినటువంటి నేపథ్యంలో ఘాటు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. అయినా తమకేం పట్టనట్లు కమల్నాథులు వ్యవహరిస్తున్నారు. ఇది ఒక కిషన్ రెడ్డికి పరిమితం కాలేదు. గతంలో బండి సంజయ్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర లీడర్ల అంశాలను ఇలాగే జరగడం గమనార్హం. ఖండించని కాషాయ నేతలు కొరవడిన కోఆర్డినేషన్ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీలో నాయకత్వంలో మీద చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కొత్త అధ్యక్షుడు నియామకం తర్వాత మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కొంత స్ట్రాంగ్గా తెలంగాణలో బలపడడానికి అవకాశాలు వాళ్ళు మెరుగైన స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తున్నప్పుడు కూడా స్థానిక నాయకత్వం ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఒకరి మధ్య ఒకరికి పడకపోవడం వల్ల ఈరోజు పార్టీ వీక్గా కనబడతా ఉంది. ఇది చాలా మందికి విపక్షాలకి కొంత అవకాశంగా కనబడతా ఉంది. సో ఇప్పటికైనా కానీ అంటే కేంద్ర మంత్రి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేసినా కానీ ఒక్కరి నుంచి కూడా స్పందన లేదంటే ఏ విధంగా పరిస్థితుందో మనం అర్థం చేసుకోవాలి.